జనాంగమా, దేవుని పిల్లలారా, దేవుని ఆలోచన దేవునికి ఆశ కలిగిన పిల్లలారా, ఆశ కలిగిన స్థానాన్ని దేవుడు తృప్తిపరిచే దేవుడు కనుక అతి సులభమైనటువంటి హృదయపూర్వక వందనాలను మరొకసారి గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 49వ అధ్యాయం 15వ వచనము మరొకసారి చదువుతున్నామండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున, వారైనా మరచుదురు కానీ నేను నిన్ను మరువను 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 అని దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుడారా, చూడండి, ఒక తల్లి గర్భమున పుట్టిన బిడ్డ అంట మరుస్తుంది, మరవచ్చు. ఆమెనా మరవచ్చు, మరుస్తూ ఉన్నారు ఈ కాలంలో. ముగ్గురు నలుగురిని కంటే ఒక్కరిని ఇద్దరిని మాత్రమే చూస్తారు, మిగతా వాళ్ళని విసిరేస్తారు, పట్టించుకోరు. ఒక్కరి మీద ప్రేమ. ఇది ప్రతి ఊరిలో ప్రతి కుటుంబంలో జరిగే సమస్య. మిగతా వాళ్ళు ఏమంటారు, ఆ ఒక్కరిని ఆ ఇద్దరిని వాళ్ళనే పుడుచుకోవద్దా, మిగతా వాళ్ళు ఎందుకు పుడుచుకున్నావు అని అంటూ ఉంటారు. కానీ మన ప్రభు అంట, మన తండ్రి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కోవకు చెందినటువంటి తుచ్చమైన ఆలోచన లేనటువంటి గొప్పదైన దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు. ప్రియమైన వాళ్ళ, ఇలాంటి తుచ్చమైన సమానత్వం లేని ఆలోచన లేని మహా గొప్ప దేవుడు ఆయన. ఆ తల్లి మరుస్తుంది, నిజంగానే మరుస్తుంది. ఇది అనుభవంలో కూడా అనుభవిస్తూ ఉన్నాం మనం. అది ఏమో మరి ఒక్కరినే ప్రేమిస్తారు, మిగతా వారిని ప్రేమించరు. వాడు మంచోడో చెడ్డోడో పుట్టినందుకేమో ప్రేమించాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ అది జరగదు, అది జరగడం లేదు కూడా. ప్రతి కుటుంబంలోనూ జరుగుతుంది ఇది. కానీ మన తండ్రి దేవుడు, మన కుమారుడు, మన పరిశుద్ధాత్మ దేవుడు ఏకంగా వ్యక్తులుగా కనపడినప్పటికీ ఏకైక దేవుడు ఆ చంటి పిల్లను మరిచినా మరుస్తుంది. నేను మరవరా నా కుమారుడా, నా కుమార్తె. చాలా శక్తివంతమైన మాట ప్రియమైన దేవుని వారలారా. దేవుని ఆలోచన అంత మరిచిపోయేటివి కావు ఆయన ఆలోచనలు. అందుకే మనుషుల ఆలోచనలు, దేవుని ఆలోచనలు ఈ భూమికి ఆకాశంకి ఎంత ఎత్తు ఉందో అంతకన్నా ఇంకా ఎత్తుగా ఉన్నాయి. మీ ఆలోచన నా ఆలోచన అంత డిఫరెన్స్, అంత తేడా అని దేవుడు తెలియపరుస్తాడు నాకు. కనుక అట్టి కరుణగల దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. నిజంగా ఆయన శిక్షించినప్పటికీ ఆయన ప్రేమిస్తాడు, ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తూనే ఆయన శిక్షిస్తాడు కూడా. తన బిడ్డను ఎలా మలుచుకోవాలో, ఎలా చెక్కుకోవాలో, ఎలా ఆయన సన్నిధికి నడుపుకోవాలో బాగా ఎరిగినటువంటి దేవుడు ఆయన. ఏ విధంగా ఆయన పరలోక రాజ్యం కట్టాడో ఆ రాజ్యానికి ఎలా పిలుచుకోవాలనో బాగా ఎరిగినటువంటి దేవుడు. అయితే ప్రియమైన దేవుని ప్రజ, ఆయన మనం చాలా మాటలు అనుకుంటున్నటువంటి మాటే, అన్ని స్వాతంత్రాలు, హక్కులు మనకు ఇస్తాడు. నీకు మనసుంటేనే నా దగ్గరికి రా నా కుమార్తె, కుమారుడా. అది స్వేచ్ఛ, అది దేవుడు అంటే. నీకు ఇష్టమైతే నీకు నచ్చినట్టే బ్రతుకు. కానీ ఆ నచ్చిన బ్రతుకుకు నేను చెప్పే నీతి నియమాలైన కట్టడలకు ఈ వ్యత్యాసము, లేక ఈ తేడా, ఈ పద్ధతులు, ఈ నిర్ణయాలు, ఈ యొక్క ఆలోచన విధానము అక్కడ నీవు అనుభవించవలసి ఉంటుందని తెలియపరుస్తాడు దేవుడు. నువ్వు చేసే పనికి అక్కడ ఇది పరిస్థితి జరగవలసి ఉంటుందని తెలియపరుస్తాడు. అది దేవుడు. స్వేచ్ఛ ఇచ్చినానని నువ్వు నన్నే ప్రేమించాలా, అదేదో ఒక దేశం ఉందంట. ఆ దేశంలో ఆ రాజు ఏం చెప్తే అదే చేయాలంట. అది స్వేచ్ఛ కాదు, అది పెద్ద నరకం. లేదా ఒక కుటుంబం పెద్ద కూడా, ఒక కుటుంబంలో కూడా మీరు చెప్పిందే చేయాలనేది స్వేచ్ఛ కాదు. స్వేచ్ఛ ఇవ్వాలి, కానీ ఆ స్వేచ్ఛలో నీవు ఏ దారిలో ఉన్నావో ఆ దారి ప్రతిఫలం కూడా చెప్పగలగాలి ఆ కుటుంబం పెద్ద కానీ తల్లిదండ్రులు కానీ. ఇది మన దేవుడు చేసే గొప్ప పని ప్రియమైన వారలా. ఆయన మనల్ని ప్రేమిస్తూనే స్వేచ్ఛ ఇస్తాడు. నీవు
చెడు పని చేసినప్పుడు నువ్వు చేసుకో, నీ ఇష్టం. కానీ దీనికి అనుభవించాల్సిన శిక్షలు ఇవి. నువ్వు మంచి పని చేస్తావా, చేసుకో, నీ ఇష్టం. మంచి పని చేసేది ఇది, మంచి దారులు నీకు ఉన్నాయి ఈ లైఫ్లో. లేక ఈ కొద్ది కాలంలో నువ్వు నమ్మకంగా ఇక్కడ బ్రతికైన దినములలో నువ్వు నమ్మకంగా దేవునికి ఇష్టమైన పనులు చేసేదే నీకు గొప్ప కార్యాలు నా దగ్గరనే ఉన్నాయి. లేదా నా ఆలోచనలో ప్రకారం నువ్వు బ్రతకనట్టయితే నీకు స్వేచ్ఛ ఇచ్చాను, నీ ఇష్టం. కానీ ఆ స్వేచ్ఛకు తగినట్లుగానే, ఆ బ్రతుకుకు బ్రతికినట్లుగానే ఈ యొక్క ఆలోచన విధానాలు లేక ఈ పద్ధతుల్లో నీవు అక్కడ బ్రతకవలసి ఉంటుంది. ఈ యొక్క తీర్పులు నీవు పొందుకోవలసి వస్తుంది అని దేవుడు తెలియపడతాడు. అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు, ప్రియమైన దేవుని వారలారా. అందుకే చూడండి, ఒక స్త్రీ తన పుట్టిన బిడ్డను అని వ్రాయిస్తూ వచ్చినారు. తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచదు. ఆమె అయితే మరవదు, కానీ పొరపాటున మరిచిన అలాంటి తల్లిదండ్రులు ఉన్నప్పటికీ నిన్ను ప్రేమించే ఒకడున్నాడు, ఆయన మటుకు మరవడు సుమా అని మనకు ఖచ్చితమైన లేఖనం మనకు దేవుడు వ్రాయించి అంత ప్రేమను చూపుతున్నటువంటి యేసయ్య ఎంత గొప్పవాడు, ఎంత నమ్మకమైన వాడు, ఎంతైనా ప్రేమించగలిగిన వాడు, ఎంతైనా ఆయనను పూజించగలిగిన వారమై మనం ఉన్నాము, బద్ధులమై ఉన్నాము ప్రియమైన వారు. చూడండి, మరొక లేఖనం మనం చూస్తాము. దేవుని ఆలోచన విధానాన్ని మనం గుర్తుపట్టగలిగే స్థితిలో మనిషి ఉండాలని దేవుడు ఈ లేఖన భావాలను, ఈ లేఖనాలను మన కోసమే దేవుడు తయారు చేసి భక్తులను మన కోసం గ్రంథంలో వ్రాయించి మన జీవితాలు బాగుండాలని యుగాంతమందు మనిషి బుద్ధి జ్ఞానం కలుగుటకు ఈ యొక్క లేఖనం, ఈ యొక్క బైబిల్ గ్రంథం మన చేతికి ఇవ్వబడుతూ వచ్చింది. ఈ బైబిల్, ఈ గ్రంథ ముఖ్య ఉద్దేశం ఏంది? ప్రతి మనిషి బుద్ధి జ్ఞానం కలిగి బ్రతుకుటకు ఈ గ్రంథం మన చేతికి ఇవ్వబడుతూ వచ్చింది. బుద్ధి జ్ఞానం, జ్ఞానం ఎవరు, బుద్ధి ఎవరు, వివేచన ఎవరు, ఆలోచన ఎవరు? అన్నీ మన ప్రభు అయిన యేసే. ఆయనకు మించినోడు ఎవడు లేడు. ఎక్కడ ఎత్తికినా, ఇందాకనే పాట పడుతున్నాం, యేసు లాంటి దేవుడు ఎక్కడ వెతికినా దొరకడు. ఎందుకంటే ఆయనే జీవము, మార్గము, సత్యమైన దేవుడు. ఆయనే కనుక దొరకడు. అలాంటి దేవుడిని కలిగి ఉన్నందుకు స్తుతించాలి, మహిమపరచాలి, కనపరచాలి ఆ తండ్రిని మనం. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 103వ అధ్యాయము కీర్తనల గ్రంథము కొన్ని మాటలు మనము పరిశీలిద్దాం ప్రియమైన దేవుని వారలారా. 13వ వచనం చదువుకుందామండి. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. చూడు, ఈ లోకపు తండ్రి తన కుమార్తెల ఎడల ఏ విధంగా జాలిపడతాడో, ఏ విధంగా ప్రేమిస్తాడో, అదే విధంగా దేవుడు కూడా యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల, తన యందు, దేవుని యందు భయభక్తి, భయము భక్తి ఏంది? దేవుని ఆజ్ఞను పాటించడం. ఎక్కడైతే పొరపాటున ఆయన మాట వినని దారిలో పోతున్నామేమో అని భయపడ్డాం. అయ్యో ఇది ఈ మాట చేత, అయ్యో ఇది ఈ చూపు చేత, అయ్యో ఇది ఈ నడక ప్రవర్తన చేత ఎక్కడ నేను ఆయన మాటను ఉల్లంఘిస్తున్నానో, అతిక్రమం అయిపోతున్నాను అని భయపడ్డము దేవునికి ఇష్టం. ప్రియమైన దేవుని ద్వారా భయం కలిగి ఉండడము దేవునికి ఇష్టం. అలాంటి పిల్లల మీద తన యందు భయభక్తులు కలిగి బ్రతికిన వారి మీద ఆయన జాలిపడే దేవుడుగా, ఒకానొక సమయం వారిని దీవించే దేవుడుగా, ఆశీర్వదించే దేవుడుగా, ఈ ఎత్తైన ప్రదేశంలో ఉన్నత స్థానంలో పెట్టగలిగిన సమర్థుడైన దేవుడు మనకు పరమందు యేసుక్రీస్తు ప్రభువు మనకు ఉన్నారు ప్రియమైన వారల. అట్టి జాలి కలిగిన దేవుడు, కరుణించగలిగిన దేవుడు ఆయన కరుణలో కొదవలేదు, జాలిలో కొదవలేదు ప్రియమైన వారల. అంత ప్రేమామూర్తి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనం మరొక లేఖనం మనం పరిశీలిద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 15వ వచనం చదువుకుందామండి. మీరు
మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. ప్రతి మనిషికి క్షమ అలవాటు చేసినాడు మన దేవుడు. ఆ క్షమ ఎట్లా చూపించాడు మన దేవుడు అంటే, ఒకరు వచ్చి నరుకుతూ ఉన్నారు, పొడుస్తూ ఉన్నారు, కొరడాలతో చీల్చి వేస్తున్నారు, మొక్క మీద పిడుగుతులు కూస్తున్నారు, ఉమ్మి వేస్తున్నారు దేవుని మీద, దేవుని కుమారుని మీద, కాళ్ళు చేతులతో తంతూ ఉన్నారు, రక్తం అంతా కారిపోతుంది. ప్రభు అన్న మాట ఎంత విలువైన మాట. అయ్యా తండ్రి, వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదయ్యా. వారి కోసం కదా నీ దగ్గర నిత్యత్వంలో ఆనందంగా మీ పనులు చూస్తూ సంతోషించవలసిన నేను, నీతో సమానునిగా ఉండవలసిన నేను భూమి మీద అడుగు పెడితే వారి కోసం కదయ్యా, వారి పాపము తీసివేయటం కదయ్యా, వారి పాపము ఒక ఔషధంలో నేను వారి కోసం కదయ్యా నేను వచ్చింది, ఒక మందులాగా వారికి పనిచేయటం కదయ్యా నేను వచ్చింది. కానీ వారు నన్ను కొట్టుతున్నారు, హింసిస్తున్నారు, చంపనీకి పూనుకొని ఉన్నారు. అయినా తండ్రి వారికి తెలియదు. నా ఆలోచన విధానం, నేను వచ్చిన ఏ ఉద్దేశంతో వచ్చిన వారికి తెలియదు. ప్రభు, వారిని క్షమించు, క్షమించు, క్షమించు. ఈ క్షమ నేర్పించినాడు. చచ్చిపోయేటప్పుడు కూడా ఆయన క్షమించగలుగుతూ వచ్చినాడు. ప్రియమైన దేవుని సంగమం, చనిపోయేటప్పుడు కూడా క్షమ నేర్పించినాడు. ప్రేమ కన్నా గొప్పదైనది క్షమ. ఇది మనకు అలవాటు చేస్తూ ఉన్నాడు దేవుడు. ఆయన ప్రాణం పోయేటప్పుడు కూడా చూపించి మాదిరి జీవితంలో మనకు పెట్టి మనకు అలవాటు చేసుకునేలా ఆయన బ్రతికి చూపించి మన వల్ల అలా ఉండమని చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళ కనుక మీరు పగాలు పంతాలు పెట్టుకోకుండా ఎలా ఉండాలి? మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన యెడల మీ తండ్రి మీ అపరాధములను క్షమించడు. మీరు క్షమించే గుణము కలిగి ఉండాల్సిందే. ఇది నియమము, దేవుని కట్టడ, ఉద్దేశము, ఆలోచన, చిత్తం. క్షమ అనేది ఖచ్చితంగా ఉండాలి. క్షమ అనేది ప్రేమ కన్నా ఎక్కువైంది. ప్రియమైన దేవుని వారల, ప్రేమ కన్నా గొప్పదైనది క్షమ. క్షమించగలిగే మనసు, అది మనకు నేర్పిస్తూ ఉన్నాడు దేవుడు, తెలియపరుస్తున్నాడు. తన జీవిత మాదిరి జీవితంలో నుంచి మనకు తెలియపరిచినటువంటి గొప్పదైన, ఎక్కడా దొరకనటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభు వారు. ప్రియమైన వారలారా, అదే మత్తయి సువార్త చూడండి 6వ అధ్యాయము 8వ వచనం ఒక మాట మనం గమనిస్తామండి. మీరు వారి వలె ఉండకూడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియదు. అడగక ముందే ఎరిగినటువంటి దేవుడు ఆయన. మీరు వారిని వీరిని అడగదింది, మీకు ఒకరున్నారు పరమంతులు, మీ హృదయంలో ఆలోచన పుట్టక తలికే మీకు ఏమి కావాలనో అవి ఎరిగినటువంటి దేవుడు మీ దేవుడు. మీరు అడగాల్సిన అవసరం కూడా లేదని చెప్తున్నాడు ప్రియమైన వారలారా. తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. అక్కరమైనటి ఇచ్చే దేవుడు ఆయన. అక్కరంటే ఇదో ఎక్కువ కోరిక కలిగి అడగడం కాదు. ధనం కావాలా, బంగారు కావాలా, వెండి కావాలా, ఆస్తులు, అంతస్తులు, భూములు, సంపదలు, పశు సంపద, ఇది కాదు. ఏదో విమానంలో ఇది కాదు. అక్కరంటే ఆడ నీ పరిస్థితిని బట్టి నీకు అవసరమయ్యే వస్తువు, అవసరమైన ఆ పదార్థం నీకు దేవుడికి ముందే తెలుసు. అది అక్కరైతే నీకు ఇచ్చేస్తాడు. అది 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 ఎంత పెద్దదైనా, ప్రియమైన వారు, అది ఎంత పెద్దదైనా నీకు అవసరమే భూమి మీద అనిపిస్తే దేవుడు దాన్ని ఆపేదే లేదు అని లేఖనం మనకు బయలుపరుస్తుంది. నేను చెప్పడం కాదు, కానీ లేఖనమే ఆ సత్యమైన వాక్యం మనకు బయలుపరుస్తుంది. కనుక తండ్రిని అడగక మునిపే మన అక్కరలన్నీ కూడా ఎరిగినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు వారు. ప్రియమైన వారు, సామెతల గ్రంథము 13వ అధ్యాయము కొన్ని మాటలు మనం పరిశీలిద్దామండి. సామెతలు 13 ప్రారంభ వచనం చదువుకుందామండి. తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడును, అపహాసకుడు గద్దింపునకు లోబడడు. ఈ పనికిమాలినోడు దేవుని లేక ఈ లోక సంబంధమైన తండ్రి మాటే కావచ్చు, పరలోక సంబంధమైన దేవుని మాటే కావచ్చు,
విననటువంటి వాడు, గద్దింపుకు లోబడినటువంటి వాడు, వాడు ఏమవుతాడంటే అపహాసకుడు. వాడు 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 వినడు. వినాలనే దేవుని ఆశ, కానీ వాడు వినడు. అలాగని దేవుడు వారిని వారిని విసర్జించేవాడు కాదు, అవకాశాలు ఇస్తుంటాడు. ఇంకా వినాలని, ఎందుకు నీ జీవితం నీకు క్లోజ్ చేస్తామని, లేదా వాడిని చంపేస్తే పోతుందని అనుకుంటే దేవుడు కాదు. చివరి ఊపిరి కట్టెపట్టుకొని చివరి ఊపిరి పోయేంత వరకు వారికి అవకాశం ఇస్తూనే ఉంటాడు. అంత ఆ కరుణ గల దేవుడు, అంత దయ కలిగిన దేవుడు. సరే, ఇది వినలేదు, ఇది విడరు కదా, ఇది తీసేద్దాం, ఎందుకు ఇది బరువు కదా. ఏ చెట్టు అయితే ఫలములు ఇవ్వని చెట్టు మనం ఎలాగా కొట్టేస్తామో, ఎందుకు వీడు ఫలించేది మనలేదు కదా, వాడిని తీసేద్దాం అనుకునే దేవుడు కాదు. చివరి ఊపిరి పోయేంత వరకు, ముసలితనంలో కట్టె పట్టుకొని నడిచే టైంలో కూడా అవకాశం ఇచ్చే దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రేమైన వారు, అంత గుణగణాలు కలిగినటువంటి దేవుడు, అట్టి గుణగణాలు కలిగినటువంటి దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలిగిన వాడవుతాడు. జ్ఞానము ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనే ఆ జ్ఞానం కలిగిన వాడు శిక్షిస్తే మనకు మేలు. అందుకే బైబిల్ గ్రంథంలో మరొక చోట వ్రాయబడినటువంటి మాట, స్నేహితుడు మంచి స్నేహితుడు అంట గాయం చేసి మేలు చేస్తాడంట. గాయపరిచి మేలు చేస్తాడు మంచి స్నేహితుడు. అదే సాతాను గాడు చెడ్డ స్నేహితుడు అంట. వాడు విపరీతమైన ముద్దులు పెట్టి ప్రేమించినట్టు నటన చేసి వాడు చివరికి మోసం చేస్తాడు. వాడి నటనే, వాడి భ్రమే. కానీ తీపి మాటలు, తీపి ముద్దులు, చాలా గోరు ముద్దలు తినిపించేలాంటి ముద్దులతో, ప్రేమతో చూపించి వాడు ఏం చేస్తాడంటే చివరికి ఆ ఆత్మను నిత్య నరకాన్ని పాలు చేస్తాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అలాంటి వాడు కాదు. నీవు త్రోవ తప్పుతుంటివా, నిన్ను శిక్షిస్తాడు, గద్దిస్తాడు, బుద్ధి చెప్తాడు. అప్పటికైనా మారితే మనం మంచిది. ఇంకా ఎన్నిసార్లు గద్దించినా, బుద్ధి చెప్పినా వాడు వినని వాడు ఏమవుతాడని లేఖనం చెప్పింది, హఠాత్తు మరణం వస్తుందంట. ఇంకా భవిష్యత్తు చూసేస్తాడు అంతే దేవుడు. ఇంకా ముసలితనంలో కూడా దీని భవిష్యత్తు ఇలా ఉంది, అప్పుడు కూడా మారడన్నప్పుడు ఇంకా దేవుడు ఈ పని చెట్టు ఏదైతే మనిషి నరికి ఇసిరి కాల్చి వేస్తాడో, ఇంకా అలాంటి నిర్ణయం అప్పుడు తీసుకుంటాడు దేవుడు. అలాంటి బ్రతుకులుగా ఉండకూడదని దేవుని ఉద్దేశం. ఏ ఆత్మ నశించుకోవటం తండ్రికి ఇష్టం లేదు. చూడండి, మనం పరిశుద్ధ మత్తయి వార్త 18:14 వచనం చూస్తామండి. 18 మత్తయి వార్త 14 వచనం. అలాగనే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న నీ తండ్రి చిత్తం కాదు. ఒక్కడు కూడా నశించుకోవటం తండ్రి చిత్తం కాదు. ప్రియమైన వారు, వాడు అంత పనికి మనడు. అసలు వచ్చిన దేవుడి కోసం, ఆ పనికి మనడి కోసం అన్న దేవుడు. అనారోగ్యంలో ఉన్నవాడికి వైద్యుడు కావాలి. ఆరోగ్యంగా ఉన్నవాడు ఎప్పుడు పోయి 10 రూపాయలు ఇచ్చి ఆడ ఖర్చు పెట్టుకొని ఆ వైద్యునికి అనవసరంగా డబ్బులు పెట్టి పోయి ఈ కాలు తిప్పటైతే ఎంత పోడు. ఆరోగ్యంగా ఉన్నవాడు ఆమెకి తిక్కల గుబుల పోయి ఆ డాక్టర్కి డబ్బులు ఇచ్చి అనారోగ్యం లేకపోయినా ఆరోగ్యంగా ఉన్న పోడు కదా. కానీ ప్రభు అన్నాడు, అనారోగ్యంలో ఉన్నవాడికి వైద్యుని అక్కరత, పాపములో పన్నెవాడికి నా అక్కరత. నీతిమంతుడు వాడు నా బిడ్డే, వాడు పరలోక రాజ్యంలో నా దగ్గర, నా పక్కన లేదా నా సింహాసనంలో కూర్చున్న నా బిడ్డే వాడు. నా బిడ్డ కానివాడు కావాలి నాకు. నా దొడ్డివి కానివి కొన్ని గొర్రెలు ఉన్నాయి, అవి నా దొడ్డివి కావు, అవి సైతాను కానీ దొడ్డిలోటివి. కానీ వాటిని కూడా నేను వాటి కోసం కూడా వచ్చాను. నా దొడ్డివైతే కావు, కానీ వాటిని నా దొడ్డిలోకి చేర్చుకున్నట్టుకు నేను వచ్చానని ప్రభు చెప్పినారు. ప్రియమైన వారలా, కనుక ప్రియ దేవుడి సంగమా, ఆయన దృష్టిలో ప్రతి ఆత్మ విలువైనదే, ప్రతి మనిషి విలువైన వాడే. వాడు చెడ్డోడే కావచ్చు, మంచివాడే కావచ్చు, అధిక పాపాలు చేసిన వాడే కావచ్చు, వాడు మారితే ఇంకా సంతోషిస్తాడు దేవుడు. ఆ అధిక పాపాలు చేసి ఆమె మారితే ఇంకా సంతోషిస్తాడు దేవుడు. అబ్బా,
ఎన్ని రోజులకు మారవమ్మ తల్లి, ఎన్ని రోజులకు మారవయ్యా దేవుడా అన్నట్టు. ఇది 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 దేవుని చిత్తం ప్రియమైన వారు కదా. ఏ ఆత్మ నశించకూడదు అనేది ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం. మత్తయి సువార్త 6:26 ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు. మిమ్మల్ని పోషించే బాధ్యత దేవుడు తీసుకుంటూ ఉన్నాడు. నిన్ను నన్ను పోషించే బాధ్యత దేవుడిది. ఈ లోకంలో పుట్టించిన వారిది ఏం కాదు. కొన్ని రోజులు సాగుతారు, రెక్కలు వచ్చిన తర్వాత అంతే. ఇంకా అంటే ఈ లోకల్ లెక్కల ప్రకారం 18 ఏళ్ళు నిండిన తర్వాత ఓట్ కార్డు ఇస్తుంది. నేను మేజర్ని అని వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడతారు చూడండి. నేను మేజర్ని, నేనేమైనా చేయగలిగే హక్కు నాకు గవర్నమెంట్ ఇచ్చింది అని మాట్లాడతారు కదా. ఆ 18 ఏళ్ళు వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మీద ఆధారపడి బతకకూడదు కూడా. ఇంకా జీవితం స్టార్ట్ చేయాలి, ఎదగాలి. ధైర్యము, తెగింపు, ఓర్పు, సహనము, కష్టం అన్ని తెలుసుకోవాలి. ఇంకా నుంచి జీవితం స్టార్ట్ అవుతుంది. ఇంకెప్పుడు ఆ ముసలోళ్ళ మీద పడి వాళ్ళను కొట్టి హింసించి వాళ్ళ దగ్గర రూపాయలు తీసుకొని ఎప్పుడు ఈ బతికే ఉండకూడదు. 18 ఏళ్ళు దాటితే ఎవరు కూడా ఆధారపడకూడదు, కష్టపడాలి. యవ్వన ప్రాయంలో కాడి వేయాలి. అది దేవుని కాడే కావచ్చు, ఈ లోక సంబంధమైన బ్రతుకు తెరువు కాడే కావచ్చు. కష్టపడి పని చేయాలి, గౌరవంగా బ్రతకాలి, దేవునికి లోబడి బ్రతకాలి. గౌరవంగా బ్రతకడం అంటే మళ్ళీ దేవునికి ఇష్టంగా బ్రతకాలి. కనుక ఆయన ఆకాశ పక్షులు చూడండి, అవి కోయవు, విత్తవు, వాటిని పోషిస్తున్నది నేనే. మీరు వాటికన్నా శ్రేష్ఠులు. మిమ్మల్ని పోషించే బాధ్యత కూడా నాది. మీరు ఏ పూట కా పూట తిని సంతోషంగా ఉండండి. రేపటి కోసము లేదా 10 సంవత్సరాల కోసం కూర్చుకొని ఏం ప్రయోజనం నాయన? ఈరోజు రాత్రి నీ ప్రాణం అడిగితే నీకు దిక్కేంది? ధనవంతుడు అదే చేశాడు. వాడికి పంట పండిందంట, వానికి ఉన్న చిన్న కొట్లు సాలవనేసి పెద్ద కొట్లుగా మార్చి ధాన్యం అంతా దాంట్లో సమకూర్చి ఇంకా వాడు రాత్రి పడుకొని ఇంకా తన శరీరంతో తాను అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడు? కింగురా, నీవు అనుభవించురా రాజా, ఎన్ని సంవత్సరాలకైనా నీవు బ్రతికినన్నాళ్ళు పంట సమస్తం ఉంది, అనుభవించు రాజా, తిను, తాగు, స్వీకరించము, నీ ఇష్టం వచ్చింది నువ్వు అని తన శరీరంతో తను చెప్పుకుంటుంటే ఆ ధనవంతునికి పెట్టినటువంటి పేరు దేవుడు ఎర్రివాడ, మరి పిచ్చినాయాల, రాత్రి నీ ప్రాణం తీసుకోవాలని నేను ఇక్కడ నీ ఎక్స్పైరీ డేట్ రాసినాను ఆయన. ఈ రాత్రికి నీ ప్రాణం తీసుకొచ్చున్నాను. ఈ ఆస్తి సంపద చిన్న కొట్లో ఉన్నాయని పెద్దవి చేసుకున్నావు, బాగా సంపాదించవు, తినమంటున్నావు, తాగమంటున్నావు. ఈ రాత్రి నీ ప్రాణం తీసుకుంటున్నాడు. ఈ ఆస్తి సంపద ఎవరు చదువుతున్నావు? తీసుకపోయి ఎత్తి నరకంలో వేసినాడు, అక్కడ అనుభవిస్తున్నాడు. అయ్యా, బయట పడి ఉన్న లాజరును తింటా ఉన్నాను, నేను ఒక్క ఎంగిలి మెతుకులు కూడా పెట్టలేకపోయాను, ఇదే నరకం అనిపిస్తున్నాను. ఆ లాజరును ఒక చిటికెన వేలు నా నోట్లో తడపనికి నాయన నాయన నాయన. అబ్రాహాము ఉన్నాడు ఆడ అబ్రాహాము రొమ్మున ఈ బీదరాజు నామకు ఉన్నాడు. ఈ భూలోకంలో అంత దరిద్రంగా బ్రతికిన ఆయన నీ పక్కన ఉండడం, నేనేమి ఎంత దర్శనంగా బ్రతికిన నా బ్రతికింది అగ్నిలో కాల్చున్నాను అంటే, నాయన నాయన నాయన, నీవు అక్కడ బాగా సంతోషించినావు నాయన. భూలోకంలో నీవు దేవుడిచ్చిన దాన్ని బాగా సుఖంగా అనుభవించినావు. కానీ ఆ బయట పడి ఉన్న ఈ లాజరుని కొంచెము ప్రేమించలేకపోయినావు, కొంచెము తన ఆకలి తీర్చలేకపోయినావు. కానీ అక్కడ అతను చాలా ఆకలితో బాధపడ్డాడు, వస్త్రాలు లేక బాధపడ్డాడు, అన్ని బాధలు శ్రమలు అనుభవించి ఇక్కడ ఏదో నెమ్మదిగా ఇక్కడ ఏదో నా రొమ్మును అనుకున్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ చెడగొడుతున్నావు నాయనను, నేను వచ్చేదానికి లేదు నాయన, రావాలని పంపించాలనుకో, పెద్ద లోయ అగాధం ఉంది నాయన అంటే. అప్పుడు
నాకన్నా పనికి మనులు నా తమ్ముళ్ళు అన్నగారు ఇంకా ఉన్నారు నాయన అబ్రామా, వారికి పోయి నేను సువార్త చెప్తా, ఇలా దేవుడు ఇట్లా ఉన్నాడు, ఇట్లా నరకం ఉంది పరలోకం ఉంది అని వారికి పోయి చెప్తాను. నాయన నువ్వు పోయి చెప్పిన వాళ్ళు నమ్మరు, నువ్వు దయ్యమని ఇంకా భయపడతారు. కనుక అక్కడ చెప్పడానికి వారికి వాక్యము విస్తరింపజేయడానికి మోసే గారు ఉన్నారు, ఏలియా వాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. నాయన ఇంకా నీ అవకాశం అయిపోయింది అని మనము ఈ లోకంలో ఎంత సంపాదించినా ఆ పూట కాపూట మనం సంతోషపడు అని దేవుని వాక్యము నెమరు వేసుకోవాలి, గుర్తుకు తెచ్చుకోవాలి. అందుకే ఆకాశ పక్షులు అవి వాటికి దిగులు ఉండదు, అవి పోయి తింటూ ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి, జాలీగా ఉంటాయి. కానీ మనిషి ఎక్కువ జీవితం ఆశించి ఎక్కువ ఆశ కలిగి ఉంటాడు. ఈ ఆశ ఉండకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు ప్రేమ దేవుని జనాంగం. కనుక ఆయన పోషించే దేవుడుగా ఉన్నాడు. ఏ విధము చేతనైనాను ఆయన ఆ పక్షుల కన్నా మీరు శ్రేష్ఠులు కనుక మిమ్మల్ని పోషించే బాధ్యత నాది. కనుక మీరు దిగులు పడాల్సిన పని లేదు. మీకు ఇచ్చిన జీవితాన్ని ఏ పూట కాపూట సంతోషంగా ఉండాలని దేవుని లేఖనముల ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు ప్రియమైన దేవుని జనంగా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనము. మత్తయి సువార్త 10:29 కూడా ఒక మాట మనం చదువుకున్నాం. 2 పిచ్చుకలు కాసుకు అమ్మబడును కదా, అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. చూడండి, ఆయన సెలవు లేక ఒక్కటైనను నేలన పడదు అనే లేఖనము మనము చూస్తూ ఉన్నాము. అలాగే చూడండి, మీ తల వెనుకలన్నీ లెక్కింపబడి ఉన్నాయి. మీరు మన తల వెనుకలన్నీ లెక్కబడి ఉంటాయి దేవుని దృష్టిలో. మనము తప్పించుకునే పరిస్థితి లేదు. మనము ఎప్పుడు దేవుడు పిలుచుకుంటాడో మనకు తెలియదు. కనుక ఎక్కువ ఆశ లేక మనము దేవుని వాక్యం చేత కట్టబడుతూ బ్రతకాలనేది దేవుని చిత్తం ప్రియమైన దేవుడు వారు. త్వరలో ఈ యొక్క భూలోకంలో యేసుక్రీస్తు ప్రభువుకు భూమి మీద తల్లి మాత్రమే ఆయనకు ఉండగలుగుతూ వచ్చింది. ఆయన ఎందుకంటే తండ్రి సంబంధం లేకుండా పుట్టినటువంటి వాడు, పరిశుద్ధాత్మను పొందుకొని తండ్రి లేకుండా కన్య మరియకు పుట్టినటువంటి. భూలోకంలో అయితే ఆయనకు తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉండగలుగుతూ వచ్చింది. అయినప్పటికీ ఆయన తండ్రి విలువ బాగా తెలిసినవాడు. తండ్రి లేనప్పటికీ తండ్రి విలువ, పరలోక సంబంధమైన తండ్రి, పరలోకంలో ఉన్నటువంటి తండ్రిని బయలుపరచుటకి ఆయన ఈ భూమి మీదకి అడుగుపెట్టినాడు. అడుగుపెట్టిన భూమి మీద తండ్రి లేడు ఆయన, కానీ ఆ తండ్రిని బయలుపరుస్తూ వచ్చినాడు. తండ్రి లేనప్పటికీ తండ్రి విలువ ఆయన తెలిసినట్టుగా, అలాగే పరలోక రాజ్యంలో ఆయనకు తల్లి లేదు, మరి తండ్రి మాత్రమే ఉన్నాడు. పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభు వారికి తల్లి లేదు, అందరిని సృష్టించి నడుపుతున్న తండ్రి ఉన్నాడు. ఆ తండ్రినే భూమి మీద బయలుపరిచినాడు మనం. కనుక ప్రియమైన దేవుని జనాంగమా, మనము ఈ లోకంలో చూడండి, తల్లిదండ్రులు ఉంటాము, రక్త సంబంధికులు ఉంటారు, అలాగే స్నేహితులు, భార్య, పిల్లలు, ఎన్నో రక్త సంబంధాలుగా బంధుత్వాలుగా ఉంటాం. కానీ ప్రభువుకు తల్లి మాత్రమే ఉండగలుగుతూ వచ్చింది. ఆయన ఆ పరలోక తండ్రి ఆలోచన విధానాన్ని ఆయన బయలుపరుస్తూ వచ్చినాడు. మనకు ఇన్ని సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ మనము అంత క్రమమైన జీవితము లేకుండా బ్రతుకుతూ ఉన్నాం ప్రియమైన వారు. కనుక యేసు ప్రభు వారి జీవితము, ఆ మాదిరి జీవితం మనకు గొప్ప మాదిరి. మనకు ఆయన జీవితంలో ప్రతి ఆలోచన విధానాల ద్వారా మనము బ్రతకగలుగుతూ రావాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. చివరిగా చూడండి, ఒక మాట చదువుకొని మనం ముగించుకుందాము. మత్తయి సువార్త 23వ అధ్యాయం 9వ వచనం చదువుకొని ముగించుకుందామండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడు. ఈ భూమి మీద, అందుకేనేమో ప్రభువుకు భూమి మీద తండ్రి లేడు. తండ్రి అని పేరే అసలు భూమి మీద ఎవరు పెట్టవద్దని అని లేఖనం బయలుపరిచింది.
తండ్రి మీద భూమి మీద తండ్రి అనే పేరు ఎవరికి పెట్టవద్దు. ఈ శారీరక సంబంధమైన తండ్రిని కూడా తండ్రి అని పెట్టవద్దు. ఒక్కడే తండ్రి పరమందున్నాడు. ఆయన ఆత్మలకు తండ్రి, నిన్ను నన్ను మన తల్లిదండ్రులను వాళ్ళ తల్లిదండ్రులను అందరినీ కలుగు చేసిన తండ్రి ఒకడు పరమందు ఉన్నాడు. ఈ లోకంలో అసలు తండ్రి అనే పేరు పెట్టగలిగే అర్హత ఎవరికి లేదు. పరమందు ఉన్నాడు ఒక తండ్రి, ఆయన మనకు తండ్రి. ఈ లోకపు తండ్రి అయితే వాడు అన్ని ఇదో చూడండి, ఎన్ని మనం చదువుకున్నాము. దేవుడు జాలి కలిగిన దేవుడు, ఆయన పోషిస్తాడు, క్షమిస్తాడు, అక్కరలు తీరుస్తాడు, అవసరమైతే శిక్షిస్తాడు, అవసరమైతే కాపాడుతాడు, ప్రేమిస్తాడు. ఇవన్నీ తండ్రి చక్కగా చేయగలడు. పరలోకమందున్న తండ్రి మనకు అన్ని చేయగలుగుతూ వచ్చినాడు. దేవుని వాక్యం అన్నీ మనకు తల్లిదండ్రుల, స్నేహితులు, బంధుమిత్రుల అన్నీ చేయగలుగుతూ వచ్చింది. కానీ ఈ లోకపు తండ్రి ఇవన్నీ చేయలేడు. 1, 2 అన్నా ఖచ్చితంగా ఎంత గొప్పవాడైనా అన్నీ వాడు చేయలేడు. ఈ లోకపు తండ్రి, ఈ శరీర సంబంధమైన తండ్రి. ఎందుకంటే మనిషి వాడి జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఎంతటి వాడు, మనిషిని గుర్తు చేసుకున్నట్టు వాడు ఏ పాటివాడు అని లేఖనం ఉంది. అలాగే ఎవడు లేడు నీతిమంతుడు, ఒక్కడు లేడు. ఎవడు, అందరూ పనికిమాలోనే బైబిల్ చెప్పింది. కనుక ఎవని తండ్రి అని గొప్పగా పేరు పెట్టాలి? పరలోకమందున్న తండ్రి మాత్రమే గొప్పవాడు. కనుక ఆయన పేరే చెప్పాలి. ఆయన పరమ తండ్రి కావచ్చు, కుమారుడు కావచ్చు, పరిశుద్ధాత్మ కావచ్చు. ముగ్గురు ఏకమైన దేవుడు. వాళ్ళు వ్యక్తులుగా కనపడినటువంటి శక్తి అయిన దేవుడు ఒకటే దేవుడు. కుమారుడు అన్నాడు, నా తండ్రి నేను ఏకమై ఉన్నామన్నాడు. తండ్రి అన్నాడు, ఆ కుమారుని ముద్దు పెట్టుకున్నాడు, లేకపోతే కుమారుడు కోపిస్తే నేను కూడా ఏం చేయలేను అన్నాడు. కుమారుని ద్వారానే నా దగ్గరికి మార్గం, సత్యం, జీవం. కనుక వీరు ఒకరి మాట ఒకరు ఎప్పుడు ద్వేషించుకున్నట్టుగా, ఒకరి మాట విననటువంటి వారుగా మనకు ఎక్కడ బైబిల్ గ్రంథం అంతా అంటే కనపడదు. అంత ఏకమైన దేవుడు ముగ్గురు వ్యక్తులుగా లేక కోటానుకోట్ల వ్యక్తులుగా వాళ్ళు కనపడవచ్చును, కానీ ఒక్కడే దేవుడు, ఆ తండ్రి అయిన దేవుడు మనకు పరమందుడు. ఆయనకు మాత్రమే తండ్రి అనే పేరు, అధికారం, ఆ శక్తి ఆయనకు మాత్రమే ఉంది. ఈ లోక సంబంధంలో ఎవరికి తండ్రి అని పిలుచుట అధికారం కానీ, ఆ శక్తి కానీ, ఆ యొక్క బాధ్యత కానీ, ఆ యొక్క అధికారం లేదు. ఎందుకంటే ఈ లోక మనిషి పాపి, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, పరిశుద్ధుడు లేడు, ఒక్కడు లేడు. యేసుక్రీస్తు ప్రభు వారే పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, పాపుల కోసం ప్రాణం పెట్టినవాడు, దేవుని కుమారుడు వెనుక తిరిగి లేచినవాడు. అదే కుమారుని శక్తి ద్వారా నిన్ను నన్ను మరణమైనప్పటికీ తిరిగి లేపగలిగిన శక్తుడు, మరణపు ముళ్ళు విరవగలిగిన శక్తి సామర్థ్యుడు యేసుక్రీస్తు ప్రభు వారు. అంత శక్తి కలిగిన దేవుని కలిగి ఉన్న మనము, అట్టి శక్తి కలిగిన నామములో మనము ఆయన ఆజ్ఞలను మీరకుండా ఆయన ఆజ్ఞలకు లోబడుతూ బ్రతకాలన్నది దేవుని చిత్తం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన కథలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు తండ్రి, స్తోత్రాలు.